గద్దల నాగేశ్వరరావు, భరత్ కుమార్ ప్లస్ భరత్ రెడ్డి. వీళ్ళు మా అబ్బాయి ఉద్యోగ విషయంలో మా దగ్గర 7 లక్షల క్యాష్ 3 తులాల బంగారం తీసుకున్నారండి. మా అబ్బాయికి జాబ్ పెట్టిస్తామని అంటే ఈ గద్దల నాగేశ్వరరావు ఎంఆర్పిఎస్ మీ మాదిగొల్లము. అయితే అతను మాకు అట్లా పరిచయం అన్నట్టు. ఇట్లా మా ఫ్రెండ్ ఉన్నాడు. మా అబ్బాయికి అప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తుంటే జాబ్ పర్పస్ ఉన్న వాళ్ళు అయితే బాగుండని మాకు 2-3 జాగాల్లో ఫెయిల్ అయింది అన్నట్టు పెళ్లి సంబంధం. అయితే నాగేశ్వరరావు గారితో చెప్తే అన్నారు, అన్న మరి భరత్ కుమార్ మా ఫ్రెండే హెవీ వాటర్ ప్లాంట్లో మాకు జాబ్ పెట్టిస్తాడు, ఇంతకుముందు వేరే వాళ్ళకి పెట్టించాడు అని అంటే సరే అని నమ్మి వచ్చాను. డిసెంబర్ 14వ తారీఖు రోజు మేము ఇదే హెవీ వాటర్ ప్లాంట్లో 7 లక్షలు క్యాష్ ఇచ్చాము. డిసెంబర్ 25వ తారీఖు రోజు ఫస్ట్ తారీఖు జీతం డ్యూటీలో ఎక్కిస్తానంటే 3 తులాల తాడు మా వైఫ్ది పుస్తల తాడు అది తీసి ఇచ్చాము. ఫస్ట్ తారీఖే డ్యూటీలో ఎక్కడమే అని అంటే అవి తీసుకొని మేము చిల్లర సామాన్ కూడా తీసుకొని వచ్చాము జనవరి 1కి. ఆ మనీ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ మెయిన్ గేట్ ఉంది చూసారా, అక్కడ నుంచి లోపల తీసుకెళ్లారు. ఒక కోటర్స్ చూపెట్టి ఇది నీకే అలాంటి అని చెప్పారు. దాని తర్వాత మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ రూమ్ ఉంది కదా, అందులోకి తీసుకెళ్ళి ఆయన ఏదో ఇంటర్వ్యూ చేశారు. క్వాలిఫికేషన్ ఏంటి, ఏం చేసావు, ఇంతకుముందు సో అని అన్నీ అడిగారు. అడిగిన తర్వాత నీకు 2 డేస్లో కాల్ లెటర్ వస్తుందని చెప్పేసి మళ్ళీ బయటకు తీసుకొచ్చారు. ఎవరు సెక్యూరిటీ ఆయన లోపల ఇంటర్వ్యూ చేశాను. లోన తీసుకుపోయింది భరత్ రెడ్డి ఇంటర్వ్యూ చేసింది సెక్యూరిటీ ఆయన. పేరు తెలియదు, బక్కగా ఉన్నారు. సీసీటీవీ రూమ్లోనే కూర్చున్నారు. అప్పుడే డిసెంబర్లోనే లోపలికి ఫోన్ తీసి. ఏ సంవత్సరం? డిసెంబర్ అంటున్నావు. సంవత్సరం లాస్ట్ 2024. ఇప్పటికి కూడా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు మాకు ఒక నమ్మకం ఇచ్చారు. ఏంటంటే ఇట్లా మ్యాచ్ ఓకే అయింది, జాబ్ పక్కా అయితేనే వాళ్ళు ఓకే చేస్తారన్నారంటే, లేదు అయిపోయింది మీరు మాట్లాడుకోండి, మ్యారేజ్ చేసేసుకోండి అని ఫిక్స్ అని చెప్పారు. ఇప్పుడు కూడా విషయం ఏంటంటే మా వైఫ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, జాబ్ అని చెప్పి మ్యారేజ్ చేసుకున్నారు కదా, జాబ్ ఏది అని చెప్పి 1 మంత్ అవుతుంది మా వైఫ్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అమ్మాయి ప్రెగ్నెన్సీ 3rd మంత్. అందుకోసమని ఇక్కడ దగ్గర లేకపోతే అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళని ఎంత నమ్మామంటే, రీసెంట్లీ ఒక 20 days బ్యాక్ కూడా మా ఫాదర్కి ఇట్లా హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు, 2 కిడ్నీలు ఫెయిల్ అయినారంటే అప్పుడు కూడా సరే మనోడే కదా అని చెప్పి 20,000 ఇదే గద్దల నాగేశ్వర వాళ్ళ నాన్న హైదరాబాద్ కిడ్నీ ఫెయిల్ అయినాయి, హాస్పిటల్లో ఉన్నాయని చెప్పారండి. చెప్తే నేను 20,000 ఇచ్చాను. మానవత దృక్పథంతో తండ్రి ఎవరికైనా తండ్రి, మాకు కూడా తండ్రి పోతే తండ్రి రాడు కదా అని 20,000 ఇచ్చాను. నా పేరు తాండ్ర మల్లేషు, మాది ఎల్లందు, 21 ఫీట్ తిలక్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. గద్దల నాగేశ్వరరావు అని మా మిత్రుడు మా అబ్బాయికి పని పెట్టిస్తున్నానని నా దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వడం జరిగింది. మా అబ్బాయికి పెళ్లి చూపుల విషయంలో పెళ్లి అమ్మాయిల కోసం తిరుగుతూ ఉంటే, అన్న బాబుకు పని లేదని కొద్దిగా ఇట్లా అబ్జెక్షన్స్ వస్తున్నాయి అన్న అని చెప్తే, అతను కూడా 2 సంబంధాలు చూశాడు నాగేశ్వరరావు కూడా, కానీ అవి సక్సెస్ కాలేదు. ఆ తర్వాత అన్న బాబుకు జాబ్ విషయంలో పెళ్ళిళ్ళు సక్సెస్ అయితే లేవు కదా, ఇక్కడ మన రాజిరెడ్డి భరత్ కుమార్, అతను 2 పేర్లు ఉన్నాయి, భరత్ కుమార్ రాజిరెడ్డి. అతను మా మిత్రుడు, హెవీ వాటర్ ప్లాంట్లో పనులు పెట్టిస్తాడన్న, చాలామందికి పెట్టించాడని అంటే సరే అని డిసెంబర్లో అతన్ని మేము కలవడం జరిగింది. అయితే మా అబ్బాయికి సెక్యూరిటీ గార్డుగా ఖాళీ ఉన్నాయన్న, అందులో పెట్టిస్తామని చెప్తే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయంటే 5 లక్షలు ఖర్చు అవుతాయన్న, సెక్యూరిటీ గార్డుగా మేము పెట్టిస్తామని అంటే, అన్న మా అబ్బాయి బీకామ్ డిప్లొమా చేశాడు, కంప్యూటర్ చేశాడు, కంప్యూటర్ మొత్తం వర్క్ వచ్చు, కొద్దిగా అఫీషియల్గా ఏదన్నా చూడండి అన్న, మరీ సెక్యూరిటీ గార్డ్ అంటే కొద్దిగా బాగుండదు కదా అన్న అని చెప్తే, సరే అన్న అకౌంటెడ్ సెక్షన్లో సిస్టమ్ వర్క్ ఉందన్న అని చెప్పడం జరిగింది భరత్ కుమార్ నాగేశ్వరరావు. మరి దానికి ఎంత అన్న, ఇంకో ₹1,00,000 ఎక్స్ట్రా పడతాయి అన్న అంటే, లేలే అన్న 15 లక్షలు పడతాయి అన్న అని అంటే, అన్న 15 లక్షలు అంటే నేను ఇచ్చుకోలేను, మొన్న రీసెంట్గా నాకు యాక్సిడెంట్ అయింది, ఇదిగో ఈ ఫేస్ చూడండి, నాకు 15 లక్షల దాకా ఖర్చు అయినది, నాకు అంత అమౌంట్ లేదన్న, ఒక 8 లక్షలు ఇచ్చుకోగలుగుతాను అని అంటే, అన్న 8 లక్షలు కాదు కదా అన్న, 10 లక్షలలో అయితే నేను సార్తో మాట్లాడి సెట్ చేస్తాను అంటే ఒప్పుకోవడం జరిగిన తర్వాత డిసెంబర్ 11వ తారీఖు రోజు ఇదే హెవీ వాటర్ ప్లాంట్లో అతనికి 7 లక్షలు ఇస్తే మాకు ఎంటీ ఫార్మసరీ నోట్ల మీద 2 గద్దల నాగేశ్వరరావు, భరత్ కుమార్, రాజిరెడ్డి సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. అన్న జాబ్ ఎప్పుడు ఎక్కిస్తారన్నా అంటే, జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం రోజు మీ అబ్బాయి జాబ్లో ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 26వ తారీఖు రోజు ఫోన్ చేసి, అన్న మిగతా అమౌంట్ కడితే బాబు 1వ తారీఖు రోజు డ్యూటీలో ఎక్కుతాడు, మీరు డబ్బులు కట్టండి అని చెప్తే, సరే అని ఇక్కడికి వచ్చి, అన్న నా దగ్గర అయితే డబ్బులు లేవు ప్రజెంట్గా, మా భార్యది 3 తులాల బంగారం తాడున్నది, అది మీ దగ్గర ఉంచేసుకొని మీరు ఎక్కడైనా కుదబెట్టుకొని మా అబ్బాయిని 1వ తారీఖు రోజు డ్యూటీ ఎక్కించండి, మిగతా డబ్బులు ఏదైనా ఉంటే మా అబ్బాయి డ్యూటీ ఎక్కిన తర్వాత సెటిల్మెంట్ చేసుకుందామని అంటే దానికి ఒప్పుకున్నారు.
ఒప్పుకున్న తర్వాత 1st తారీఖు రోజు డ్యూటీ ఎక్కలే. మేము ఫోన్ చేసాం 5వ తారీఖు రోజు. ఫోన్ చేస్తే అన్న ఏఈ గారు మేనేజర్ గారు పెద్ద సారు బాబుని ఇంటర్వ్యూ చేయాలని చెప్పిండ్రు అన్న, మీరు ఆ రోజు రండి అని అంటే సంక్రాంతి తర్వాత మేము రావడం జరిగింది. హెవీ వాటర్ ప్లాంట్లోకి తీసుకువెళ్ళి మా అబ్బాయిని మరి సార్ ఆఫీస్లో తీసుకెళ్తే సార్ ఎవరో ఇంటర్వ్యూ చేశారు. ఓకే అన్న మీ బాబు సెలెక్ట్ అయిపోయింది, అయితే ఆర్మీ నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది ప్లస్ ఐడి కార్డు 15 రోజులలో వస్తుంది, ఆ తర్వాత మీ అబ్బాయి వచ్చి జాబ్లో ఎక్కొచ్చు అని చెప్పి లోనకి తీసుకెళ్ళి మీకు ఇగో ఇదే కోటరు, ఈ కోటర్ ఎలక్ట్ అయింది, ఎంటీ కోటర్ ఒకటి చూపించారు. ఎంటీ కోటర్ చూపించి ఈ కోటర్ ఎలక్ట్ అయింది, ఈ కోటర్ మీద మీరు 28,000 కడితే ప్రతి నెల మీకు 1,000 రూపాయలు చొప్పున ఈ డబ్బులు మీకు అమౌంట్ మీ బాబు శాలరీలో యాడ్ అయితే అంటే అట్లా 28,000 కట్టాము. యూనిఫామ్ కంటే మళ్ళీ 5,000 ఇచ్చాము. ఇవి ఇచ్చేసిన తర్వాత వచ్చేసినామన్నా. 15 రోజుల తర్వాత మేము ఫోన్ చేస్తే అన్న ఇంకా ఐడి కార్డు రాలేదన్నా, ఇగో వస్తుంది అగో వస్తుంది ఇగో వస్తుంది అని చెప్తూ టైం గడిపారు. ఈ లోపు మా అబ్బాయికి సంబంధం కుదిరింది. 5వ నెల 21వ తారీఖు మా అబ్బాయి పెళ్ళి అయింది. ఇక మేము ఆడావిడిలో మేము అప్పుడు పట్టించుకోలేదు. 2వ నెల వరకు మేము అతను ఎమ్మటి తిరిగినాం. తిరిగి మా అబ్బాయి పెళ్ళి సెలెక్ట్ ఆయన మా అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ మేము ఇతను ఎమ్మటి తిరుగుతా అంటే ఇక మా ఫోన్లు లేపడం లేదు, ఇక మాకు అసలు రెస్పాన్స్ ఇవ్వకపోవడం లేదు అంటే అన్న తర్వాత ఇక ఓపిక పట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు వచ్చినామంటే ఈరోజు కూడా అతన్ని మేము డబ్బులు ఇవ్వమని అడగడానికి రాలేదు. మా అబ్బాయికి పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు 6 నెలలు అవుతుంది కదా, మా వియ్యం కూడా ఏం చేసిందంటే మీరు జాబ్ ఉందని చెప్పి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేశారు, జాబ్ లేదు ఏం లేదు, ఇక్కడ అందరు మా కులపోళ్ళు మా కుటుంబం అడుగుతారు, మా ఇజ్జత్ పోతుంది అని అమ్మాయిని తీసుకొని వెళ్ళి రేపు 10వ తారీఖు రోజు పంచాయతీ పెట్టించాడు. ఈరోజు మా కోడలు నెల తప్పింది, 3వ నెల. వాళ్ళు ఆ విషయం మాకు చెప్పలే, పక్కన వాళ్ళు చెప్తే తెలిసింది. మాకు ఈ బాధతోటి అరే నాయన నువ్వు వచ్చి మా వివాంకుడి దగ్గర 10వ తారీఖు పంచాయతీ పెట్టిర్రు, నువ్వు వచ్చి చెప్తే మా కోడలు మేము తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది. అయినా రావడం లేడు ఆయన. ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అశ్వరాపురం సెంటర్లో చూసి కారు వేసుకొని మమ్మల్ని చూసి తప్పించుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇంటికి వెళ్ళిండు కావచ్చు అనుకోండి. మేము ఇంటికి వెళ్ళి అక్కడ ఫోన్ చేసాం, అన్న ఇంటి దగ్గర లేరు కదా, మరి రండి అన్న ఇట్లా సంగతి మీతో మాట్లాడదామంటే మా అబ్బాయితో ఫోన్లో అంటాడు కదా, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని మాట్లాడడం జరిగింది. వాళ్ళ అమ్మ అయితే ఇక మా మీద ఫుల్ గొడవకు వచ్చిందన్న, మామూలు గొడవ రాలేదు. సరే అని మీరు ఇట్లా చేస్తారా, మా ఇజ్జత్ పోయింది మా పరుగు పోయింది అనుకొని మేము పెట్రోల్ తెచ్చుకొని పోసుకుందామని మేము తగలబడదాం అనుకొని ఇజ్జత్ పోయింది, ఈ పరువు ఎందుకు, మా కోడలిపై మా డిఎం కూడా అట్లా చేస్తాడు, ఎందుకు ఈ పరువు, నా ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేస్తే ఇట్లా జరిగిందని పెట్రోల్ తెచ్చి పోసుకుందాం అనుకునేసరికి మరి పోలీసు వాళ్ళకి ఎవరు ఇంటిమేషన్ ఇచ్చారో మాకు తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బాబు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీకు మేము న్యాయం చేస్తాము, మీరు పెట్టిన డబ్బులు కరెక్ట్ అయితే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, మేము మా మీద నమ్మకంతో మీరు స్టేషన్కి రండి అంటే స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళు సిఐ గారు మాకు న్యాయం చేస్తున్నారు, ఆ న్యాయానికి మేము కట్టుబడి ఉంటాం. ఇది జరిగిన విషయం. నా పేరు ప్రశాంత్ కుమార్, మా ఫాదర్ పేరు మల్లేష్, మాది ఇల్లందు 21 ఫీట్ తిలక్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. మేము జాబ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు అశ్వరాపురంకి వచ్చినప్పుడు డబ్బులు కట్టినప్పుడు నా దగ్గర నుంచి నా సర్టిఫికేట్ జిరాక్సెస్ తీసుకున్న తర్వాతకి పలానా రోజు రమ్మని చెప్పారు, 1st తారీఖు డ్యూటీకి ఎక్కాలి రమ్మని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ మా నాన్న డబ్బులు ఇచ్చారు, చైన్ ఇచ్చారు. చైన్ ఇచ్చిన తర్వాత సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది రమ్మని చెప్పి నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చినాను. ఈ రాజారెడ్డి వచ్చి నన్ను ఆ వాటర్ గేట్ లోపలికి తీసుకెళ్ళి నీకు ఎలక్ట్ అయిన కోర్టర్స్ ఇదే అని చెప్పి కోర్టర్స్ చూపించారు. అక్కడి నుంచి గేట్ దగ్గర తీసుకొచ్చి ఆఫీస్ రూమ్ లోపల తీసుకెళ్ళిన తర్వాత ఆయన నన్ను కోర్టు డీటెయిల్స్ అడిగారు. ఆ డీటెయిల్స్ నేను చెప్పాను, సరే ఓకే వెళ్ళు అని చెప్పి బయటకు పంపించారు. దాని తర్వాత నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ రాజారెడ్డి తీసుకున్న తర్వాత వర్క్ అయిపోయింది వెళ్ళిపోను అన్నారు. కొన్ని రోజుల తర్వాతకి మళ్ళీ రమ్మన్నారు, నీకు కోర్టర్స్ ఎలక్ట్ అయింది, లగేజ్ పట్టుకొని రమ్మనంటే నేను వచ్చాను. వచ్చిన తర్వాతకి ఉంటే అక్కడ వెయిట్ చేయి అని చెప్పి మన ఈ కాలువ దగ్గర వెయిట్ చేయించారు. మనకు స్టార్టింగ్లో కాలువ ఉంది, అక్కడ కాలువ దగ్గర వెయిట్ చేయించారు. నన్ను వచ్చి కలిసి కాసేపు వెయిట్ చేయని చెప్పారు. టైం అయిపోయిన తర్వాత టైం అయిపోయింది, ఒక 2 days ఆగిన తర్వాత రా అని చెప్పి మళ్ళీ పంపించేశారు. మళ్ళీ పంపించిన తర్వాత ఒక 2-3 సార్లు నేను లగేజ్ తీసుకొని రావడం పంపించడం ఇదే జరిగింది. దాని తర్వాతకి ఇక నాకు ఓపిక లేదు అని చెప్పి నేను పక్కకు తప్పుకుంటే దానికోసం మా నాన్నగారు మాట్లాడారు. చూపించారు, లోపలికి వెళ్ళి అక్కడ క్యాంటీన్ కోటర్స్ లోపల ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం చూపించారు, కానీ అక్కడికి మాత్రం తీసుకెళ్ళాలి. కోటర్స్ ఇక్కడ హెవీగా అక్కడ జాబ్ అని చెప్పారు. ఈరోజు అశ్వాపురం పోలీస్ స్టేషన్ నందు ఇల్లందుకు చెందిన నెలవేని మల్లేష్ ఒక ఫిర్యాదు ఇచ్చినాడు. దాని ప్రకారం అతని కుమారుని ఉద్యోగం కోసం అశ్వాపురం సంబంధించిన
గద్దల నాగేశ్వరరావు మరియు భరత్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు హెవీ వాటర్ ప్లాంట్ నందు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇస్తానని చెప్పి సుమారు 7 లక్షల రూపాయలు, అదేవిధంగా ఒక బంగారు మంగళసూత్రం కూడా తీసుకున్నారు. అయితే వారిని ఎన్నిసార్లు అడిగినా కూడా ఉద్యోగం ఇప్పించకపోవడంతో, అలాగే వారి మీద అనుమానం రావడంతో ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కేసు గద్దల నాగేశ్వరరావు మరియు భరత్ రెడ్డి ఇద్దరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు దర్యాప్తు తర్వాత వెల్లడించడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.